తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ ట్యాంక్ బండ్ వద్ద నిరసన తెలియజేస్తున్నాము జేఏసీ తరఫున. ఎందుకంటే వాస్తవంగా గత 10 సంవత్సరాలలో కూడా ఉద్యమకారుల గురించి గాని అమరవీరుల కుటుంబాల గురించి గాని ఏనాడు కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి ఒక పాపాన పోలేదు. ఎంతసేపు కూడా ఇతర పార్టీల నుండి వచ్చేటువంటి యొక్క వారిని మాత్రమే పార్టీలో చేర్చుకొని ఒక కుటుంబ పాలన, ఒక దొరల పాలన, ఒక గడీల పాలన చేయడం జరిగింది. గడీల పాలనతో పాటు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, మరి యొక్క బియ్యం మాఫియా, అట్లానే కార్ రేస్ మాఫియా, కాళేశ్వరం మాఫియా, కోల్ మాఫియా, అనేక కుంభకోణాలలో ఇరుక్కున్నటువంటి యొక్క వీళ్ళు ఈ రోజున కేటీఆర్ కావచ్చు కాక, హరీష్ కావచ్చు కాక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రోజున వాళ్ళ యొక్క మరి గురువింద కింద తన యొక్క నలుపు తెలవదన్నట్టుగా మరి అనేక కుంభకోణాలలో పాల్పడి లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకొచ్చి ఈ రోజున ప్రభుత్వాలని జీవించడం జరుగుతుంది. మేమేమంటున్నామంటే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫున ఈ యొక్క ఏదైతే కుంభకోణాలు వీళ్ళు చేశారో గత 10 ఏళ్లలో వీటన్నిటి మీద కూడా న్యాయ విచారణ వెంటనే జరిపించాలి. అదే విధంగా న్యాయ విచారణ జరిపించడమే కాదు, ఈ యొక్క దొంగలని ఈ యొక్క సెంట్రల్ జైల్లో, ముఖ్యంగా ఈసీఐఎల్ జైల్లో, అట్లనే ఏదైతే ఓల్డ్ సిటీ జైల్లో, ఈ జైల్లో పెట్టవలసిన వాళ్ళని ఖచ్చితంగా వీరు బయట తిరుగుకుంటూ రకరకాలుగా కారు కూతలు కూడుతా ఉన్నారు, అనేక అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద విచారణ జరిపి వెంటనే వాళ్ళని హరీష్ ను, ముఖ్యంగా కేటీఆర్ ను జైల్లో పెట్టాలని ఈ సందర్భంగా మేము కోరుచున్నాం. జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు, తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల సంక్షేమ